ఆహ్, నిజంగా అందరూ నా గురించి చాలా ప్రేయర్ చేశారు ఎగ్జామ్స్ విషయంలో. లాస్ట్ ఈ వీక్‌లోనే 3 డేస్ బ్యాక్ రిజల్ట్స్ వచ్చాయండి. దేవుని కృపను బట్టి పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ నేను పాస్ అయ్యాను. పోస్ట్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్‌లో అయితే ఆహ్, ఏమి ఇబ్బంది లేకుండే. అక్కడే ఉండి రాసాము. కానీ ఈ సెకండ్ ఇయర్ మాత్రము ఆహ్, డైలీ అప్ అండ్ డౌన్ చేయాల్సొచ్చింది. నిజంగా ప్రయాణంలో కూడా దేవుడు కృప చూపినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, యాక్చువల్‌గా నేను కీబోర్డ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను ఈ మంత్‌లో. ఆన్‌లైన్ కీబోర్డ్ అనమాట. అయితే ఆహ్, డైలీ క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ 11:00 ప్లస్ నైట్ 7:30-8 వరకి. సో, మేజర్ కార్డ్స్, మైనర్ కార్డ్స్ అని కార్డ్స్ ఉంటాయి. అవి నేర్పిస్తున్నారు. అవి నేర్చుకుంటున్నాను. దాని తర్వాత నైట్ డ్యూటీ స్టార్ట్ అయింది. అయితే నైట్ డ్యూటీ స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 డేస్ నేను అసలు క్లాస్‌కి అటెండ్ అవ్వలేదు. 5 డేస్ తర్వాత క్లాస్‌కి అటెండ్ అయితే అందరూ సాంగ్ ప్లే చేస్తున్నారు. 'నా జీవం నా సర్వం' అని సాంగ్ ప్లే చేస్తుంటే నాకెంత బాధ అనిపించిందో. ఈ 5 డేస్ నేను ఒకవేళ జాయిన్ అయ్యుంటే నిజంగా నేను కూడా ప్లే చేసేదాన్ని కదా దేవా! అంటే చాలా బాధ అయితుంది. దుఃఖమొస్తుంది. నాకు చాలా ఆశ ఉంది. ఈ సంవత్సరం నేను తీసుకున్న నిర్ణయం అదే అన్నమాట. సమయం వ్యర్థం చేయకుండగా ఏదో ఒక పని చేయాలి దేవుని కోసం. ఆ! ఆయనను ఆరాధించాలి. మ్యూజిక్ నేర్చుకోవాలి. అసలు మ్యూజిక్ క్రియేట్ చేయబడిందే దేవుని ఆరాధించడానికి. కానీ లోకం దాన్ని వేరే దాని కోసం వాడుతుంది. అగస్టిన్ బ్రదర్ అని చెప్పేసి ఆయన ఆహ్, మంచిగా ఫ్రీగా ఆన్‌లైన్ క్లాసులు చెప్తారనమాట. సో, ఈ 5 డేస్ నేను క్లాసులు మిస్ అయ్యాను. సాంగ్ కూడా ప్లే చేయలేదు. నాకెంత బాధ అనిపిస్తుందంటే, అంటే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. అంటే లిటరల్‌గా నాకు ఏడుపొస్తుంది. వాళ్ళందరూ ప్లే చేస్తుంటే క్లాస్ జాయిన్ అయ్యాను. వాళ్ళు ఒక 5 డేస్ క్లాస్ ముందుకెళ్ళిపోయారు. సాంగ్ ప్లే చేస్తున్నారంటే నాకెంత బాధ అనిపిస్తది. మళ్ళా లీవ్ అయిపోయి చాలా బాధ అనిపిస్తుంది. సరే అని కీబోర్డ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఆహ్, సాంగ్ దగ్గరికెళ్ళాను. 'నా జీవం నా స్వరం' అనే సాంగ్ దగ్గరికెళ్ళి దాంట్లో మళ్ళీ కార్డ్స్ ఇస్తారు కొన్ని. బట్ అవి మనకు చూపించినప్పుడే మనం ప్లే చేయగలుగుతాం. లేదంటే రాదు. ఫస్ట్ టైమ్ ఒక సాంగ్ ప్లే చేయాలంటే చాలా కష్టం గదా! ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో గూడా. బట్ నాకు ఆశ కలిగుంది. బాధపడుతున్నా, ప్రార్థించుకున్నా. ఆటోమేటిక్‌గా నిజంగా అండి నాకసలు నేను చూడలేదు. నాకు తెలీదు గూడా. బట్ పల్లవి నేనంతకు నేను ఓన్‌గా ఆహ్, వాయించగలిగాను కీబోర్డ్ పైన. అది దేవుడిచ్చిన జ్ఞానం వల్లనే వచ్చింది. నిజంగా ఆశపడి, నిజంగా హృదయంలో బాధపడితే ఆయననే జ్ఞానమిచ్చి, ఆయనే ముందుకు కదిలిస్తాడు. నేనే షాక్ అయిన. అసలు కార్డ్స్ చూడలేదు. అసలు క్లాసులు వినలేదు. పల్లవి నేనే ఓన్‌గా ప్లే చేయగలిగాను. చరణం అయితే ఇంకా ట్రై చేయలేదు. దేవుని కృపను బట్టి నిజంగా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా కీబోర్డ్ నేర్చుకోవాలి. ఆయన్ని ఆరాధించాలని నేను ఎయిమ్ పెట్టుకున్నాను. మీరందరూ కూడా ప్రార్థించండి. ఈ చిన్న సాక్ష్యం వలన ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. నిజంగా ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆయన కొరకు సమయం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు ఇక. కానీ అంటే తప్పుగా తీసుకోకండి ఇలా అంటున్నానని. నిజంగా ఇది ఎలా హ్యాబిచువల్ అయిపోయిందంటే సొసైటీ అంటే ఈవెన్ మన చర్చిలో కానీ అందరూ ఈ వాయిద్యాలు అనేటివి నిజంగా మనం ఆరాధించడం అనేది తప్పనిసరి. అందులో భాగం మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ కావాలి అనేది అది ఒక రకంగా అంత ఇంపార్టెంట్ అనేది అంటే వ్యక్తిగతంగా అది దేవుడు మీకిచ్చినట్లయితే ఆ నడిపింపుని బట్టి మనం చెప్పొచ్చు. ఆరాధించే విధానంలో ఎలాగైనా ఆరాధించొచ్చు. మనం ఈ వాయిద్యాలది కొంత ఈ మధ్య ఎట్లయిపోయిందంటే ప్రతి సేవకుని కొడుకు ముందు కీబోర్డ్ గానీ లేదంటే ఎక్విప్‌మెంట్ గానీ నేర్చుకోవడం మంచిది. అలా అని తప్పు గూడా లేదు. కానీ దాంతోనే మనం ఆరాధించాలనేది కొంచెం అది మనం హృదయానికి సంబంధించిన ఆరాధన. మనం మన హృదయం విరియనలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైనటువంటి ఆరాధన గానీ, మన యొక్క అర్పణ గానీ. అది వాయిద్యాల ద్వారా ఆరాధించడం మంచిది. బట్ అదే ముఖ్యంగా స్థానమేం అవసరం లేదనేది జస్ట్ నా అండర్‌స్టాండింగ్. ఆహ్, మీరు గమనించండి. మరి ఏదేమైనప్పటికీ ప్రభువు మీ ఎగ్జామ్స్‌లో సాయం చేస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవునికే మహిమ. నిజంగా టీమ్ అంతా ఒకరికొకరకు ఎంతగా ప్రార్థన చేస్తూ మనము దేవుని యొక్క కృపను కనిపెట్టి మనం ఎంతగానో మరి తన పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికే
మహిమ. సో, ఇంకెవరైనా మరి మీ యొక్క సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి మీరు తెలియచేయొచ్చండి. అందరికి ప్రైజ్ ది లార్డ్. మా ప్రైజ్ లాడమ్మా. ఎస్. ఎందుకంటే దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతం చేస్తూనే ఉంటాడు. సాక్ష్యం చెప్పాలంటే అది ఎంత మట్టికి ఒకరోజు సాక్ష్యం చెప్తే గాని అది ఇదే. మనం అదే మనం సాక్షి చెప్పినట్లు వేరే వాళ్ళకి ఇంకా మనకి విశ్వాసం పెరుగుతుంది అని సాక్ష్యం చెప్పాలా. మన ఏమైందంటే వెనస్డే నేను హుబ్లీకి పోవాల్సింది. ఎప్పుడు ఒక ఆటో వాడు నాకు వచ్చి స్టేషన్ వరకు ఇడిసేవాడు. కానీ ఆ పొద్దు ఆ ఆటో వాడు గాని రాను అనేసినాడు. ఇంకొక ఆటో వాడు వస్తానని ట్రైను 5:15 ఉన్నింది. నేను ఇంకా ఒక 10 మినిట్స్ ఉంది 5కి రెడీ అయ్యి కూర్చున్నాను. ఆటో వాడికి ఫోన్ చేస్తున్నాను. ఆటో వాడు ఎత్తటమే లేదు. ఫుల్ టెన్షన్ అయిపోయింది. మా ఇంట్లో ఎవరు లేరు. అందరూ పనుకున్నారు. ఎవరిని డిస్టర్బ్ చేసేది ఇష్టం లేదు. ట్రైన్ మిస్ అవుతే నాకు మళ్ళీ రిటర్న్ వచ్చేది చాలా కష్టం అవుతుందని ఎంత ప్రేయర్స్ చేస్తున్నానో దేవుడా! ఎట్లైనా ఆటో వాడు వచ్చినట్లు చెయ్యి అంటే రావటం లేదు. నేను మళ్ళీ పట్టాలంటే చాలా దూరం పోవాలా కొంచెము దూరం పోవాలా. అక్కడంతా కుక్కలుంటాయి. ఆ నైట్‌లో మళ్ళీ ఆ కుక్కలంతా డేంజర్ కుక్కలు అన్నీ కొరికేవే. అలాంటి దాంట్లో మేమున్నాము. దానికోసం అమ్మ వద్దు, పోవద్దు అంటా ఉంది. లేకుండా నేను ఆ హుబ్లీకి ఆఫీస్ పని నుంచి పోవాల్సిందే. మళ్ళీ రిటర్న్ రావాలంటే నేను ఈ ట్రైన్ పట్టాల్సిందే. మళ్ళీ వేరే ట్రైన్ పడితే నాకి 12 అయిపోతుంది అక్కడి నుంచి వచ్చేకని. ప్రేయర్ చేసుకొని పోతున్నాను ప్రియులారా. పోయి తర్వాత ఏం చేసినా ఫుల్ చీకటి. ఎవ్వరు మనుషులు లేదు. అట్లే పోయి నడుచుకునే పోయి ఆటో స్టాండ్ దగ్గర పోతున్నాను. ఒక్క ఆటో గాని లేదు. నేను నిలబడినాను. హంపి ట్రైన్. నేను పోవాల్సిన ట్రైను ఆల్రెడీ వచ్చేసింది. ఆ ట్రైన్ నుంచి ఒక ప్యాసింజర్స్ వచ్చి ఆటోలో దిగినారు. దిగితే ఆ డ్రైవర్‌కి చెప్పిన ఇట్లా నేను హంపికి పోవాలా స్టేషన్‌కి వదులుతావా అంటే, ఆ పొద్దున లోపల అందరూ 200 150 అట్లా అడిగేవాళ్ళు. వాడొచ్చి రూ. 50 అడిగినాడు. 50కి వదులుతానని. ఏం దేవుడా ఇది! ఈ పొదుకు తక్కువ అడుగుతున్నాడు. ఎప్పుడు తక్కువ అట్లా అడగరు. డే టైమ్‌లో గాని 50కి ఇయ్యరు. ఇది ఇంత మార్నింగ్‌లో వీడు తక్కువ అడుగుతున్నాడు. థాంక్స్ జీసస్ అని చెప్పుకొని నేను వాడంటున్నాడు ట్రైన్‌కి పోవాలి? హంపికి పోవాలంటే, హంపి ఎప్పుడో వచ్చి ఎప్పుడో పోయేసింది అనేసినాడు. నాకి ఒకే బేజారైపోయింది. ఏం దేవుడా! నేను ప్రేయర్ చేస్తున్నాను. కానీ నీవు ఆ ట్రైన్‌కి నేను ప క్యాచ్ అయినట్లు చేయలేదు కదా! అనుకోని కూర్చున్నాను. చాలా సమయం మనకి అట్లే అవుతుంది. దేవుడు ఏమో పెట్టింటాడు. మనం ఏమో అనుకుంటాం. ఏం దేవుడా! ఇట్లా చేసేసినావని. కానీ ప్రియులారా పోతున్నా ఏమన్నాడు తెలుసా డ్రైవర్? "ఏం మేడం మీరు చాలా లక్కీ పర్సన్" అని. ఎందుకు అంటే హ్మ్. ఆ ట్రైన్‌లో వచ్చిన ప్యాసింజర్‌ని నేను ఇడిసి వచ్చినా గాని ఆ ట్రైన్ అట్లే ఉంచుడు పోలేదని. మీరు నమ్ముతారో లేదో ఆ ట్రైన్ ఇట్లా ఎక్కి నేను ఆహ్, మన ఫ 5:30 అయింది. మన గ్రూప్‌ది ఆన్ చేసినాను. ఇట్లా ఆన్ చేస్తేనే ఒక 5 మినిట్స్‌కి ట్రైన్ మూవ్ అయింది. ఎంత సంతోషం అయిందో. దేవుడా! నీవు ఎప్పుడు మన జొతలోనే ఉంటావు. దానికోసం థాంక్ యూ. మిరాకిల్ నిజంగా కొన్ని తూర్లు నాకి చీకట్లో వెళ్ళినప్పుడు, ఒంటరిగా వెళ్ళినప్పుడు, అది వేరే వాళ్ళు ఎవరున్నా మన జొతలో చానా నాకి ఎప్పుడు ఫీలింగ్ అవుతుందంటే నేను ఒంటరిగా అని ఎప్పుడు ఫీల్ కాదు. ఆహ్,
మేబీ ఇట్లా చీకటిలో వెళ్ళినప్పుడు ఆ పొద్దు నాకు ఒంటరితనము అనిపించింది. అదే నాకి హస్బెండ్, బ్రదర్స్ ఎవరైనా ఉంటే నన్ను ఇడిసి వచ్చేవాళ్ళు కదా అని చాలా బెజారైంది ప్రియులారా. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడు చూడు. నే నేను బాధపడినట్లు చేయనే చేయడు. చానా చానా దూరం చూసినాను. ఏ విషయంలో గాని నాకీ ఒంటరితనం అనిపించకుండా ఓకే. అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లాడక నిజంగా దేవునికి మహిమ. ఏది ఏమైనప్పటికీ మనం రోజువారీ జీవితంలో ప్రభు పైన ఆధారపడినప్పుడు అది ఎందుకో ప్రతి చిన్న విషయం కూడా, ప్రతి చిన్న పనిలో కూడా దేవుడు మనకు సహాయం చేశాడు అంటే అప్పుడు వచ్చే ఆనందం అంతా ఇంత కాదండి. ఎందుకంటే నిజంగా మనం గమనించాల్సింది ఏంటంటే పాత నిబంధనల గ్రంథం కానీ, కొత్త నిబంధనలో కానీ వాళ్ళు ప్రతి విషయంలో దేవుని దగ్గర కనిపెట్టడం, తర్వాతే చేయడం, దేవుని పైన ఆధారపడడం, దేవునితో మాట్లాడడం. నిజంగా ఇది ఆషామాషిగా చేయలేమండి రోజు జీవితంలో. ఎంతో దేవునికి భయభక్తులు కలిగి ఆయన చూస్తున్నాడని, ఆయన మన ప్రార్థన వింటున్నాడని, ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నాడన్న వాళ్ళు ఇటువంటి చిన్న అనుభవంలో కూడా గొప్ప ప్రేమను చూడగలుగుతారు. నిజంగా కొంత కన్నీరు పెట్టుకున్నప్పటికి కూడా ఇది వాస్తవమైన పరిస్థితి. లోకంలో మేబీ పేరెంట్స్ ఒకసారి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలు లేకపోలేదు, సింగిల్గా ఉండాల్సి వస్తుంది. సహోదరులు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నిజంగా దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను మనం గమనించగలగాలి. ఎంత కృప ఇచ్చాడు కదండి. నిజంగా మనము ఎన్నిక లేని వారము, ఎంతగా ఆయన మనల్ని రక్షించాడు. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆదరణకర్త, మనల్ని ఆదరించేవాడు. ఎంతకాలము దేవునిగా చూడడం కాదు కానీ ఆయనను ఒక స్నేహితునిగా, మన తోటి ప్రయాణికుడిగా, మనం ఎప్పుడైతే దేవుని పరిచర్యలో ఆయన వలె మనం చేయగలుగుతూ మనం మొదలు పెట్టామో నిజంగా చాలా దగ్గర అనుభవాన్ని కలిగి ఉంటాం. కొంత మనతో ఎవరు లేరన్న దుఃఖాన్ని కలిగించవచ్చు, కానీ నిజంగా దేవుని పైన ఆధారపడినప్పుడు ఆ బలం అంతా ఇంత కాదండి. నిజంగా అటువంటి విషయాల్లో నేను ఎప్పుడైనా మల్లేశ్వరి సిస్టర్ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. తన ప్రేమ విషయంలో నేను గమనిస్తూ వచ్చిన అంటే ఒకసారి మేము వడియారం పరిచర్యకి వెళ్ళాం. అక్కడ హెచ్ఐవి అఫెక్టెడ్ పీపుల్ ఉన్నారు. అంటే నాకు తెలిసి నేను గమనించినప్పుడు సందర్భం ఏంటంటే మనకు అన్నీ ఉన్నా మనము అంటే గమనించలేము, వాళ్ళని ప్రేమించలేమో తెలియదు, కానీ అక్కడ వాళ్ళందరూ హెచ్ఐవి ఎఫెక్ట్ అయినారని వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఏం జరిగిందంటే అంత సెషన్ అయిపోయిన తర్వాత మరి సహోదరి ఏం చేస్తూ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇచ్చింది, ప్రతి ఒక్కరితో మాట్లాడింది. అంటే ఆల్మోస్ట్ సిస్టర్స్ ఒక 80% ఉన్నారు. ప్రతి చిన్న పెద్ద ముసలి ఎవరిని వదిలిపెట్టలే, ప్రతి ఒక్కరితో ఎంత హార్ట్ కనెక్టెడ్గా. అందరు అయిపోయి మేము మ్యాక్సిమం బయటకు వచ్చేసి భోజనానికి రెడీ అయిపోతూ ఉన్నాం మేమందరం. అట్లా వారికి ఆ మాట ఎంత ఆదరణ కలిగించిందో తెలియదు, కానీ నిజంగా దేవుని ప్రేమ మనం చూపించగలిగితే దేవుడు మనతోనే ఉన్నాడనేది మన 1 యోహాను పత్రికలో చూస్తాం. ఇంకో సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏప్రిల్ సందర్భంలో కూడా ఒక సహోదరికి భయంకరమైన కడుపు నొప్పి, మనం కూడా ప్రార్థన చేసాం. ఆవిడ వచ్చి పడుకుంది మందిరంలో, అక్కడ చర్చి ఆ యొక్క ప్లేస్లో. మరి తను కూడా అంటే మనం చూడండి, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకే ఆదరణ ఉండదు అని అనుకుంటాం మనం. నిజంగా అంటే అలాంటి బలహీన స్థితిలో కూడా దేవుని నమ్మిన వారికి, దేవుని ప్రేమించే వారికి, దేవుని చేత నడిపించబడేటటువంటి వారు ఇతరులను ఆదరించగలుగుతారు. ఆ ప్రేమ దేవుడు మాత్రమే పెట్టగలుగుతాడు, ఆ ధైర్యం దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. నిజంగా
మనం ఒక్కరం ఉన్నామని ఒక సందర్భాన్ని బాధపడనవసరం లేదు కానీ నిజంగా దేవుని పైన మనం ఎప్పుడైతే ఖచ్చితంగా ప్రతి విషయంలో ఆనుకోగలుగుతామో ఇది కన్నీరులో నుంచి వచ్చేటటువంటి దేవుని యొక్క సంతోషం. అది వేరే వాళ్ళకి ఈ అనుభవం ఉండదు. అలా వెళ్ళేవారికే ఆనందం తెలుస్తూ ఉంటుంది. అట్లా తనను కూడా మరి భుజం మీద పడుకోబెట్టుకొని మరి లేదంటే తనకు కావాల్సినటువంటి పరిస్థితుల్లో అట్లా సాయం చేస్తూ వచ్చిందనమాట. సో మనం దేవుని పిల్లలుగా నేర్చుకోవాల్సింది ఇది. నేను ఈ సాక్ష్యాన్ని బట్టి నేను అనుకున్నాను, అరే నా వల్ల అయితే అసలు కాదు, వీళ్ళకు ఇలాంటి రోగం ఉందని తెలిసి మాట్లాడతానేమో కానీ చెయ్యిచ్చి షేక్ హ్యాండ్ తీసుకునేంత శక్తి సామర్థ్యం నాలో లేదు. మా 2 చేతులు కలిపి మనం ఏదో నమస్తే పెట్టినట్టు నేను ప్రైజ్ ది లార్డ్ చెప్పగలిగాను కానీ వారి చేతులు పట్టుకొని వారిని మాట్లాడడము కొంత దగ్గర తీసినట్టుగా చేయడం అనేది చేయలేకపోతే వచ్చిన. నిజంగా ఇది కొరతే నాకు. కానీ దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని ఆదరించేవాడు, మనల్ని నడిపించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు అనేది ఆ సందర్భంలో సహోదరుని బట్టి నేను కూడా నేర్చుకుంటూ వచ్చిన. ఏదేమైతే ఉంది, దేవునికే మహిమ. ఇంకెవరైనా మరి మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. టెస్టిమనీ ఇస్ వాట్ అంటే లాస్ట్ వీక్ యాప్రాల్లో మేము ఒక స్పెషల్ గ్యాదరింగ్ పెట్టుకున్నాము. దట్ వాస్ సిస్టర్ రత్న. మంచి టైం, ఇంత పవర్ఫుల్ టైం అంటే అందరు ఇన్వాల్వ్ అయ్యారు. ఆమెని చూసి నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే మేము స్కూల్ నుంచి ఫ్రెండ్స్, తర్వాత కాలేజ్ కూడా సేమ్ కాలేజ్. మా లైఫ్ చాలా డిఫరెంట్గా ఉండింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తన అంత ట్రాన్స్ఫర్మేషన్ అని. ఎందుకంటే ఒక హిందూని పెళ్లి చేసుకొని దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ చనిపోయినారు. చాలా చాలా కష్టపడింది. 22 years తర్వాత ఆమెను నేను కలిసినప్పుడు ఐఎమ్ సీయింగ్ అ ట్రాన్స్ఫార్మ్డ్ గర్ల్. దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నారంటే కొన్ని విషయాల్లో ఆమెను చూసి నేను నేర్చుకున్నాను. ఈ టైంలో ఆల్ ఆఫ్ ద సడన్ మా చెల్లి వాళ్ళ మొత్తం ఫ్యామిలీ వచ్చారు అన్ఎక్స్పెక్టెడ్గా. వచ్చినప్పుడు మా చెల్లి హస్బెండ్ హీ వాజ్ ఎ క్యాథలిక్. ఆయన లైఫ్ కూడా చాలా 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 అంటే చాలా ఘోరం. అండ్ ఐఎమ్ టెలింగ్ దిస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మొండితనం, చెల్లి పట్ల కూడా మొండితనం, ఫ్యామిలీ పట్ల కూడా మొండితనం. కానీ మనిషి చూడడానికి అట్లా ఉండరు, చాలా నెమ్మది మనిషిలాగా ఉంటారు. కానీ క్యాథలిక్ అనే దీంట్లో ఆయన చాలా పట్టుదల. మేము ఎంత చెప్పినా వినే మనిషి కాదు. ఆర్గ్యుమెంట్ అయ్యేది మాకు. ఫ్యామిలీ విషయంలో కూడా చాలా ప్రాబ్లం అయింది. కానీ చెల్లి వాళ్ళ మామగారు ఏమన్నారంటే, నువ్వు మా ఫ్యామిలీలో వచ్చినావు, మా చర్చ్కే రావాలి అని. ఈవెన్ పిల్లల డెడికేషన్ కూడా నేను, చెల్లి, పాలన్న మేము ముగ్గురమే ఎల్షడాయికి వచ్చి తను డెడికేషన్ చేసింది. వాళ్ళ మామగారు ఒప్పుకోలేదు ఇక్కడ ఈ చర్చ్లో చేయాలని. కానీ మా చెల్లి అయితే చాలా ఫర్మ్గా నిలబడింది. నేను పెళ్లి చేసుకున్నాను కానీ నేను అక్కడ ఫాలో అవ్వను. నాకు దేవుడు ఎట్లా నడిపిస్తారో నేను అట్లనే నడుస్తాను. ఐ వాంట్ టు ఫాలో ద ట్రూత్ అని చెప్పి, పర్వాలేదు మా ఆయన డెడికేషన్ లేకపోయినా పర్లేదు అని చెప్పి మేము ఐ వాజ్ ఆల్వేస్ అ సపోర్ట్ ఫర్ మై సిస్టర్. ఇంకా అంతా దర్ వాజ్ అ వెరీ టఫ్ పీరియడ్ షీ వెంట్ త్రూ. కానీ గాడ్ ఇస్ అ వండర్ఫుల్ గాడ్. ఈ సచ్ అ వండర్ఫుల్ గాడ్. అధికంగా ఇచ్చే దేవుడు. In Ephesians it says he gives more than what we ask when we look to him. So మేము చాలా ప్రార్థన చేసేవాళ్ళం మా బ్రదర్ ఇన్ లాకి.
లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఈస్టర్ రోజున ఆయన he took baptism. He gave a testimony. And even in the testimony, again, దేవుని మహిమ కోసమే చెప్తున్నాను. నథింగ్ దట్ ఐ హ్యావ్ డన్, నథింగ్, ఓన్లీ ప్రేయర్స్. I was the main channel for his transformation. And he testified that ఇంత సంతోషంగా ఆయన బాప్టిజం తీసుకొని ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు మా ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ హ్యాపీ. మేము అనుకోలేదు ఈయన ఇంతగా మారుతాడని. బట్ గాడ్ ఇస్ అ పవర్ఫుల్ గాడ్. హీఈస్ అగైన్ అ వండర్ఫుల్ గాడ్. సో లాస్ట్ వీక్ ఆయన యాప్రాల్కి వచ్చారు. యాప్రాల్కి వచ్చినప్పుడు చాలా రోజుల నుంచి వాళ్ళ చర్చ్ లో కూడా మెసేజ్ షేర్ చేయమంటే చాలా వెనకపోతున్నారు. నాకేం తెలియదు, నాకు కొంచెం నర్వస్నెస్, నేను చెప్పలేనని. బట్ గాడ్ యూజ్ ద రైట్ ఛానల్. ఆయనకు తెలుసు ఎక్కడ తన బిడ్డల్ని వాడాలని చెప్పి. లాస్ట్ వీక్ వచ్చిన తర్వాత మీటింగ్ అంతా అయిన తర్వాత బ్రదర్ యుగేందర్ గేవ్ అన్ ఆపర్చునిటీ దట్ నెక్స్ట్ సండే బ్రదర్ మీరు మెసేజ్ షేర్ చేసుకోవాలని. ఈ యాక్సెప్ట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మా డిస్కషన్ చాలా అయింది. నన్ను హీ ఆస్క్డ్ మీ, అక్క నేను ఎట్లా మెసేజ్ చెప్పాలని. వాట్ ఎవర్ గాడ్ హెస్ స్పోకెన్ టు మీ, నేను అదే ఆయనకు కూడా చెప్పాను. బట్ హియర్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇస్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ టు గాడ్. ఆయన లైఫ్ గురించి నేను చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఎంత గొప్పగా మార్చాడు దేవుడు. ఈరోజు ఆయన ఒక పనిలో వాడబడుతున్నాడు. వాళ్ళ ఇంట్లో ఇప్పటి వరకు తెలియదు ఆయన బాప్టిజం తీసుకున్నట్టు, ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీ చాలా స్టాంట్ క్యాథలిక్స్. కానీ దేవుని ఒక గొప్ప కార్యం, అమేజింగ్. మనము ఇంకా దాన్ని వర్ణించలేము ఎంత గొప్పగా. 2 పిల్లలు కూడా వాళ్ళు దేవుని అందే ఉన్నారు. దేవుని ఒక పనిలో వాళ్ళు ఎంత, దే ఆర్ వెరీ obedient children. The wonderful work of God is so much so, it is inexpressible. And యాపరాల్లో జరిగే మినిస్ట్రీ, ఇట్స్ ట్రూలీ ద వే గాడ్ ఇస్ లీడింగ్ అస్. నాకైతే మాటలు కూడా లేవు చెప్పడానికి. దేవుని యొక్క పని ఎంత గొప్పగా జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇంకొక స్మాల్ టెస్టిమనీ ఏమంటే, లాస్ట్ సాటర్డే నేను యూత్ మీటింగ్ లో మెసేజ్ షేర్ చేయాలి. నేను దేవుణ్ణి అడుగుతున్నాను, దేవా నేను ఏమి షేర్ చేయాలి? ఐ వాంటెడ్ యూ టు లీడ్. ప్రతి ఒక్క మాట నేను మాట్లాడలేను, కానీ మీరే మాట్లాడాలి. ఎందుకంటే ఇది యవనస్తుల గ్రూప్, నేనేం మాట్లాడాలో మీరు నాకు నేర్పించండి అని చెప్పి మార్నింగ్ నుంచి ప్రిపేర్ అయ్యి వస్తున్నాను. నేను ఒక్కటి అనుకున్నాను, కానీ దేవుడు చూపించింది వేరు. ఆ టైం వచ్చింది సాటర్డే. నేను ఎలా షేర్ చేస్తున్నానో అది రిపీటెడ్ మెసేజ్. ఆల్రెడీ ఒక్క గ్రూప్ లో షేర్ చేశాను, ఈ గ్రూప్ లో కూడా షేర్ చేస్తున్నప్పుడు దేవుడు వేరే మాదిరిగా ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నేను చాలా ఆశ్చర్యపడిపోతున్నాను. యు నో హౌ మచ్ అంటే, వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, వెన్ వి డిపెండ్ అపాన్ గాడ్, వెన్ వి లీడ్ కంప్లీట్లీ అపాన్ గాడ్, cling to him, he is the one who will lead us in every step. గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు I am seeing in the last few days. Then ఇలా ప్రతి ఒక్క విషయంలో దేవుడు నన్ను నడిపిస్తున్నారు. అంటే బ్యాడ్ ఫేసెస్ ఆల్సో ఆర్ దేర్, టఫ్ టైమ్స్ ఆల్సో ఆర్ దేర్. ఇన్ దట్ టఫ్ టైమ్స్ దేవుడు ప్రతి వాగ్దానంలో నన్ను ఎంకరేజ్ చేస్తూ ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని ఇస్తూ వస్తున్నారు అనమాట. నిన్న శ్రీధర్ అన్న మెసేజ్ లో నాకు చాలా ప్రశ్నలు ఉండినాయి. ఆయన మెసేజ్ లో ఆ ప్రశ్నలంతా నాకు కొన్ని ఆన్సర్స్ వచ్చినాయి. అండ్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వీక్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు అస్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్.
ఎందుకంటే ఆ టాపిక్‌లో నాకు చాలా క్వెషన్స్ అండ్ ఐయామ్ థాంకింగ్ గాడ్. లార్డ్ యూ నో హౌ టు లీడ్ యువర్ చిల్డ్రన్ అండ్ యూ ఆర్ లీడింగ్ అకార్డింగ్‌లీ. Thank the Lord for this wonderful group, wonderful people, wonderful God that we have. ఆ మెసేజ్ లో నేను షేర్ చేసిన మెసేజ్ వాజ్ వండర్ఫుల్ గాడ్ హూ విల్ వాక్ విత్ us, who is with us, who is behind us and who is before us. Praise the Lord. నిజంగా దేవునికే మహిమ అండి. ప్రైజ్ ద లార్డ్ అక్క. మరి నిజంగా మామూలు అంటే సువార్త దేవుడు తెలియని వారికి చెప్పడం సులువు కానీ అలాగే మరి పూర్తిగా తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు కానీ రోమన్ క్యాథలిజంలో ఉన్న వాళ్ళకు చెప్పలేము అని నేను మన టీం అందరికీ చెప్పి 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 నువ్వెందుకైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటావు అంటారు మనోళ్ళు. అంటే అది దేవుని కార్యం అని. కానీ ఎంత కఠినంగా ఉంటారనేది ఎవరైనా వాళ్ళతో ట్రావెల్ చేసే వాళ్ళు చెప్పగలుగుతారు. వాళ్ళకి అన్నీ తెలిసినట్టే ఉంటుంది కానీ సువార్త దగ్గర మాత్రం వాళ్ళకు నచ్చిందే చేస్తారు. దేవుని నమ్మరు. రెండు పక్కల ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత క్లారిటీ ఇచ్చినా కానీ స్లైట్గా వాళ్ళు డీవియేట్ అయిపోతూనే ఉంటారు. నిజంగా అలాంటి విషయంలో మరి ఆల్విన్ ప్రశాంత్ బ్రదర్ను జ్ఞాపకం చేసుకోవడం నిజంగా గడిచిన వారం అసలు వాళ్ళని పిలిపించిన ఉద్దేశం ఏంటంటే మనకు సడన్గా కీబోర్డు మరి ప్లే చేసే సహోదరుడు మిస్ అయినాడు. సరే మరి ఏదైతే ఏముంది అని మనం మాట్లాడి పిలిచినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు. ప్రభు ఎంత గొప్పవాడంటే వచ్చిన తర్వాత నిజంగా చాలా చక్కగా సమయం గడిపాము. మరి వెళ్ళే ముందు మాట్లాడినప్పుడు నిజంగా ప్రభు ఆయన్ను దర్శించాడనేది ఆ స్వరాన్ని ఆయన కనిపెట్టాడు అనేది నిజంగా ఇందులో మా గొప్పతనాలు ఏమీ లేవు. కేవలం దేవుని కృప. నిజంగా ఆయన గురించి నిజంగా గత జీవితం గురించి కొన్ని విషయాలు తెలుసు కానీ ఎంత భయంకరంగా పరిస్థితిలో అయినప్పటికీ దేవుడు ఆయన సమయం ఎప్పుడు ఇస్తాడు అనేది మనం ఎప్పుడు ఊహించలేం. మనం నిలబడడానికి సిద్ధంగా ఉంటే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. నిజంగా నల్లి సిస్టర్ కూడా తెలుగు బాగా నేర్చుకుంది ఈ మధ్య. లేదంటే చాలా కష్టంగా ఉండేది మెసేజ్ విషయంలో. ఏదేమైనప్పటికీ దేవుడు పరిచర్య ద్వారా ఆయన గొప్పతనాన్ని బట్టియే మనల్ని నిలబెట్టుకుంటున్నాడు. ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదివిన వాక్యాన్ని రోజు కాదు గంటకు ఒకసారి చదివినా కానీ కొత్త రెవల్యూషన్ ఆయన ఇస్తూనే ఉంటాడు. ఇచ్చేది ఆయన ప్రత్యక్షత. సేమ్ వచనము మళ్ళీ నేను చదివాను అనుకోండి నాకు ఒక ప్రత్యక్షత ఇస్తాడు. అంటే ఆయన మాట్లాడడానికి ఇష్టపడినప్పుడు ఎన్ని రకాలుగైనా మనతో మాట్లాడతాడు. అందుకే కదా వాక్యము శక్తివంతమైంది, పరిశుద్ధ గ్రంథము. ఇది మన దగ్గరికి ఎలా వచ్చింది? నిజంగా అంత ఈజీగా లేదు కదండి బైబిల్ రావడానికి మన దగ్గరికి. నిజంగా ఎంతమంది సమర్పణ ఉంది కదా, ఎంత ప్రయాసపడి ఉంటారు అసలు. నిజంగా అందుకే వాక్యంలో మనం ఎంత వీలైతే అంతము మనము ధ్యానించాలి. చదువుకుంటూ వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. ఇంకా ఒక వచనం దగ్గర నిలబడి మొన్న మన శ్రీధర్ అనే చెప్తా ఉన్నాడు, అపొస్తల కార్యములు 3 వచనాలు దాటి ముందుకు వెళ్ళాలంటే నా చేత కావట్లేదు బ్రదర్, ఇది చెప్పకుండా వెళ్ళకూడదు అన్నట్టుగా దేవుడు నన్ను అక్కడ ఆపేస్తున్నాడు అని చెప్పాడు ఆయన. మనకి ఎంత సంవత్సరం పట్టుద్దో తెలియదు కానీ అంత లోతుగా ఆయన మనకు ఆ యొక్క అంశాలను మరి అనుగ్రహిస్తూ ఉన్నాడని చెప్పాడు. కనుక నిజంగా దేవుడు ఏ విషయంలో అయినా కానీ మనం నిలబడడానికి మనము ముందుకు వచ్చినప్పుడు దేవుడు అనేక రీతిలుగా అక్కడ అవసరతను బట్టి ఆయన మాట్లాడేవాడుగా ఉంటాడు. నిజంగా జరుగుతున్న పరిచయాలన్నిటిని బట్టి కూడా దేవునికే మహిమ. ఇంకెవరైనా మరి మీ యొక్క సాక్ష్యం ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. ఒకవేళ సాక్ష్యం లేనట్లయితే మనం నిజంగా ఒకరిద్దరం మరి ప్రార్థన చేసుకొని ఈ యొక్క సాక్ష్యాల కొరకు అలాగే టీం మెంబర్స్ అందరి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ మరి చివరిగా మనం ఒక పాట పాడుకొని మరి ముగించుకుంటాం. దయచేసి గమనించండి,
మరి చైన్ ప్రేయర్స్ అనేటివి మనము ప్రభు కృప